Hello students, welcome back to Mohancha classes. Students, today in this class I am going to explain the reduction formula, integration lo reduction formula ma. Enti manaki reduction formulas ante total 6 ఉన్నాయి కదా 6 లో నుంచి you'll get one compulsory question in the final exams మా. ఇంటిగ్రేషన్ అంటే 6th చాప్టర్ 2b నుంచి మనకి రెండు లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ వస్తాయి కదా. అయితే దీంట్లో ఏంటి అంటే మనకి రిడక్షన్ ఫార్ములా వచ్చేసి మనకి ఫస్ట్ ఒక లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ వస్తుంది. ఓకే, బిఫోర్ గోయింగ్ టు డూ దిస్ ప్రాబ్లమ్స్ నేను ఫస్ట్ మీకు ఏంటి అంటే యూవీ అప్లికేషన్ అనేది రావాలి మా కంపల్సరీ. అంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ యూవీ అప్లికేషన్. ఓకే, యాక్చువల్లీ ఫస్ట్ నేను అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను, తర్వాత ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి బేటా, ఇది యూవీ రూల్. యూవీ రూల్ అంటే ఏంటి మనకి, ఇది యూవీ ఫార్ములా అంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ యూవీ. వాట్ ఈస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ యూవీ? uv1 మైనస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ u డాష్ v1 ఇంటూ dx. అంటే ఇక్కడ ఏంటిదన్నా ఆల్రెడీ మీకు ఇంటిగ్రేషన్ బేసిక్ ఐడియా ఉంది కదా. ఓకే, అయితే ఇక్కడ ఏంటంటే నేను ఫస్ట్ జస్ట్ జనరల్లీ మీకు u డాష్ అంటే ఏంటి, v1 అంటే ఏంటి అని చెప్పి ఒక చిన్న డిస్క్రిప్షన్ ఇస్తాను, ఒకసారి చూడండి. ఇక్కడ చూడండి బేటా, u అంటే యాక్చువల్లీ ఎగ్జాంపుల్ ఇప్పుడు sin x అని తీసుకోండి. ఓకే, v ఈజ్ ఈక్వల్ టు x అని తీసుకోండి. ఓకే డన్. అయితే ఇప్పుడు యూ డాష్ అంటే ఏంటి అంటే, డాష్ అంటే నేను పైన పెడుతున్నాను. ఓకే, యూ డాష్ అంటే ఏంటి నాన్న, యూ డాష్ అంటే మనం డిఫరెన్షియేషన్ చేయాలి, d/dx ఆఫ్ ది sin x అనేది చెయ్యాలన్నమాట. ఓకేనా, ఇప్పుడు వచ్చిన ఆన్సర్ మనకి d/dx ఆఫ్ sin x ఏంటి, cos x, రైట్. ఇక్కడ మనకి ఇది u డాష్ అయిపోతుంది. v1 అంటే ఏంటి మా, v1 అంటే ఏంటి అని అంటే ఇంటిగ్రేషన్, v1 అంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ దట్ ఫంక్షన్ అనేది మనం తీసుకోవాలన్నమాట. ఓకే, v1 అంటే ఏంటి, ఇప్పుడు x కదా, ఇంటిగ్రేషన్ ఆఫ్ x అంటే ఏంటి, x² / 2 + c అన్నమాట. ఇలా మనము ఫంక్షన్స్ అనేది క్లియర్ గా చేయాలి. అంటే యూవీ అప్లికేషన్స్ ఈ విధంగా ఇచ్చేసి, అంటే సపరేట్ గా మనకు u డాష్ v1 అనేది సపరేట్ గా ఫైండ్ అవుట్ చేసి ఇక్కడ ప్రాబ్లమ్ లో అప్లై అనేది చెయ్యాలి. ఓకే, జనరల్ గా నేను u డాష్ అంటే ఏంటి, v1 అంటే ఏంటి, డిఫరెన్స్ నేను చెప్పాను. మనం ప్రాబ్లమ్స్ లో ఇంకా మనము అప్లికేషన్స్ చూద్దాం. మీకు ఇంకా ఈ వీడియోస్ లో ఇంకా అంటే మీకు యూవీ అప్లికేషన్ లో ప్రాబ్లమ్స్ కావాలంటే మీకు ఇంకా ప్రీవియస్ వీడియోస్ ఉన్నాయి, ఆ వీడియోస్ లో చూడొచ్చు. ఓకే, in ఈజ్ ఈక్వల్ టు, నేను చూడండి అన్న దీన్ని ఎలా రాస్తున్నానంటే sin పవర్ n-1 ఇంటూ x. ఓకే, sin x అంటే sin పవర్ 1x dx అని రాస్తున్నాను. కానీ చూడండి ఇక్కడ బేసిస్ ఆర్ సేమ్, పవర్స్ యాడ్ చేస్తే పవర్స్ ఏంటి, n-1 + 1, మనకు +1 - 1 క్యాన్సిల్ అయ్యి మళ్ళీ ఎన్నే వస్తుంది అనమాట. ఓకే, ఇలా రాసుకుంటున్నాను ఎందుకంటే యూవీలో కన్వర్ట్ చేయడానికి. ఓకే, దిస్ ద ప్రాసెస్ నాన్న, నేను ఇది u అనుకుంటున్నాను, ఇది v అనుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు చూడండి ఫస్ట్ యూవీ రూల్ చేయాలంటే నేను చెప్పాను కదా మనకి డిఫరెన్షియేషన్ అంటే u డాష్ చేయాలి, v1 చేయాలి. ఫార్ములా రాసి ఫస్ట్ u డాష్ v డాష్ అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. ఇక్కడ చూడండి u ఈజ్ ఈక్వల్ టు ఏంటి నాన్న, sin n-1 ఇంటూ x, రైట్. v అంటే ఏంటి నాన్న మనకి ఇక్కడ sin x. ఓకే, ఇక్కడ మనం u డాష్ కనుక్కుందాం. ఫస్ట్ u డాష్ కనుక్కుందాం. u డాష్ అంటే ఏం చెప్పాను, d/dx ఆఫ్ sin పవర్ n-1 ఇంటూ x. ఓకే, అయితే ఇక్కడ ఇలా ఏముంది, u డాష్ ఈజ్ ఈక్వల్ టు, ఇది ఎలా ఉంది నాన్న, x⁴ లా ఉంది కదా. x⁴ అంటే ఏంటి, n ఇంటూ x⁴n-1 అంటే d/dx అనమాట ఇది. ఓకేనా. ఓకే, d/dx ఆఫ్ x⁴n అంటే ఏంటి, n ఇంటూ x⁴, ఓకే x అంటే ఇదే కదా, n-1. ఓకే, ఇక్కడ ఏంటి x ప్లేస్ లో x లేదు కాబట్టి మళ్ళీ ఏం చేస్తాం మనము, d/dx ఆఫ్ sin x అనేది రాసుకుంటాము. క్లియర్ నాన్న. u డాష్ ఈజ్ ఈక్వల్ టు n-1 ఇంటూ sin x n-2, -1 - 1 -2, d/dx ఆఫ్ sin x ఎంత నాన్న, cos x. ఓకే, ఇలా u డాష్ కనుక్కోవాలి. తర్వాత ఏంటి నాన్న, v1 అంటే ఏం చెప్పాను, ఇంటిగ్రేషన్ ఆఫ్ sin x. ఇంటిగ్రేషన్ ఆఫ్ sin x అంటే ఏంటి, -cos x + c అన్నమాట. ఈ విధంగా మనం రాసుకున్నాం కదా. ఓకే, ఇప్పుడు యూవీ రూల్ అప్లై చేద్దాం. ఇది u, ఇది v. వాట్ ఈస్ యూవీ రూల్ ఫార్ములా నాన్న, uv1 మైనస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ u డాష్ v1 ఇంటూ dx కదా. ఇది ఇంకోలాగా కూడా రాస్తానా, అది ఒకవేళ మీకు అది ఈజీ అనిపిస్తే ఆ ఫార్ములా కూడా రాయొచ్చు. ఓకే, ఇప్పుడు చూడండి, ఇప్పుడు in ఈజ్ ఈక్వల్ టు, ఓకే u అంటే ఏంటి మా, ఇక్కడ రాసుకున్నాం కదా, u అంటే sin ఓకే n-1 ఇంటూ x. ఓకే, నౌ v1 అంటే ఏంటి, -cos x. ఓకే, నౌ ఇక్కడ ఏముంది, మైనస్ ఇంటిగ్రేషన్ u డాష్ అంటే మనకి ఏమొచ్చిందన్న టోటల్ ఇది కదా, n-1 ఇంటూ sin
n-2 ఇంటూ ఎక్స్ కాస్ ఎక్స్ అనేది వచ్చింది మనకి. డన్ బెటా. నౌ v1 అంటే ఏంటి ఇక్కడ మళ్ళీ మనకి మైనస్ కాస్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. క్లియర్? ఈ స్టెప్ అర్థమైంది అందరికి? నా ఇప్పుడు చూడండి అన్న, ఇక్కడ ఐఎన్ ఈజ్ ఈక్వల్ టు, నేను ఇలా రాస్తున్నాను, ఐఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏంటి ఇక్కడ మైనస్ సైన్ ఏమని చూడండి ఇక్కడ సైన్ n-1 ఇంటూ ఎక్స్, సైన్ n-1 ఇంటూ ఎక్స్ కాస్ ఎక్స్ నేను సపరేట్ గా రాసిస్తున్నాను. ఓకే, మైనస్ ఇంటూ మైనస్, ఈ మైనస్ నేను బయటికి తీసుకొస్తున్నాను, ఇట్ విల్ బి ప్లస్. ఓకే, n-1 కాన్స్టెంట్ కూడా నేను బయటికి తీసుకొని వస్తున్నాను. ఓకే, n-1. క్లియర్? ఇక్కడ నేను ఒక మార్క్ ఇచ్చేస్తాను. ఓకే, n-1. ఇక రిమైనింగ్ లెఫ్ట్ ఓవర్ టర్మ్స్ ఏంటి నాన్న మనకి, ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ పవర్ n-2x. ఓకే, కాస్ ఇంటూ కాస్ ఎంత నాన్న, కాస్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. క్లియర్? నౌ IN is equal to minus sin n-1 into x cos x as it is రాసిస్తున్నాను నేను. ఓకేనా, ప్లస్ n-1 ఇంటిగ్రేషన్ ఆఫ్, ఇది కూడా నేను యాజ్ ఇట్ ఈజ్ రాస్తున్నాను బేటా. నౌ ఓన్లీ ఇది చేంజ్ చేస్తున్నాను చూడండి, కాస్ స్క్వేర్ ఎక్స్ ఎలా రాయొచ్చు మనము, 1 మైనస్ సైన్ స్క్వేర్ ఎక్స్. క్యాన్ వి రైట్ 1 మైనస్ సైన్ స్క్వేర్ ఎక్స్ లా రాస్తున్నాను అనమాట. నౌ చూడండి, సేమ్ ఇది టోటల్ ఎండింగ్ వరకు స్టెప్ సేమ్ ఉంటుంది నాన్న, ఇక్కడ ఏం చేంజెస్ అనేది చెయ్యొద్దు. ఓకేనా, కాస్ ఎక్స్ ప్లస్ n-1 ఇంటిగ్రేషన్ ఆఫ్, ఇక్కడ చూడండి బేటా, ఇది ఇంటూ ఇది ఏంటి, సైన్ ఎక్స్ పవర్ n-2 ఇంటూ ఎక్స్ ఇంటూ 1 ఎంత, సేమ్ యాజ్ ఇట్ ఈస్, మైనస్ దిస్ వన్ ఇంటూ దిస్ వన్ ఏంటి, సైన్ n-2 ఇంటూ ఎక్స్ ఇంటూ ఇది కదా, అంటే సైన్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. క్లియర్? నౌ ఐఎన్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ సైన్ n-1 ఇంటూ ఎక్స్ కాస్ ఎక్స్ ప్లస్ n-1 ఇంటిగ్రేషన్ ఆఫ్, చూడండి మా యాజ్ ఇట్ ఈజ్ ఐఎమ్ రైటింగ్ హియర్ n-2 ఇంటూ ఎక్స్. ఓకే, ఇక్కడ బేసెస్ సేమ్, పవర్స్ యాడ్ అవుతాయి కదా, n-2 ఇలా ఉంటుంది, n-2 ప్లస్ 2 అంటే ఎంత, ప్లస్ 2 మైనస్ 2 క్యాన్సిల్, వి లెఫ్ట్ విత్ n అనమాట. అంటే ఇక్కడ ఏంటి, సైన్ పవర్ nx dx వస్తుంది మనకి. క్లియర్ అయ్యే స్టెప్ అందరికి? నౌ ఓకే, ఐఎన్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ సైన్ n-1 ఇంటూ ఎక్స్ కాస్ ఎక్స్ ప్లస్ n-1. ఓకే, చూడండి అన్న, ఇక్కడ నేను ఇంటిగ్రేషన్ నేను రెండింటికి సపరేట్ గా రాస్తున్నాను. ఓకే, ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ n-2 ఇంటూ ఎక్స్ డిఎక్స్ మైనస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ nx dx అని క్లియర్ చెప్పేసానన్నా, చూడండి ఇక్కడ. ఓకే, నౌ ఐఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏంటి, మైనస్ సైన్ n-1 ఇంటూ ఎక్స్ కాస్ ఎక్స్ ప్లస్ n-1 ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఐఎన్ ఏంటి నాన్న, ఇక్కడ ఐఎన్ ఈజ్ ఈక్వల్ టు సైన్ పవర్ nx వచ్చింది, ఇక్కడ n ఏది ఉంటే అది ఇక్కడ వచ్చింది కదా, ఇక్కడ మన పవర్ లో n ఏముంది, n-2 ఉంది, కాబట్టి మనం ఇక్కడ IN-2 అని రాసుకుంటున్నాం. n ప్లేస్ లో n-2 ఉంది కాబట్టి ఇక్కడ n-2 అని రాసుకుంటున్నాం. ఇక్కడ నాన్న IN ఉంది కదా, ఇక్కడ IN అంటే ఏంటి, ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ nx, అంటే దిస్ ఐఎమ్ రైటింగ్ ఇట్ యాజ్ IN. క్లియర్ నాన్న? ఓకే, IN ఈజ్ ఈక్వల్ టు మైనస్ సైన్ n-1 ఇంటూ ఎక్స్, ఓకే కాస్ ఎక్స్ ప్లస్ మల్టిప్లై బెటా n-1 ఇంటూ n-1 ఇంటూ IN-2. ఓకే, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ n-1 ఇంటూ IN. క్లియర్? this I am multiplying with this again with this అనమాట. ఓకే, IN is equal to ఏంటి నాన్న, మైనస్ సైన్ n-1 ఇంటూ ఎక్స్ కాస్ ఎక్స్ ప్లస్ దిస్ ఇంటూ దిస్ యూ మల్టిప్లై ఏంటి, n ఇంటూ IN-2 ఎంత నాన్న, n-2 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 1 ఇంటూ IN-2 ఎంత, IN-2. ఓకే, నౌ ఇది చూడండి, మైనస్ దీంతో ఇది మల్టిప్లై చేస్తున్నా, మైనస్ n ఇంటూ IN ఎంత నాన్న, మైనస్ NIN, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ప్లస్ 1 ఇంటూ IN ఎంత నాన్న, ప్లస్ IN. క్లియర్? ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇది ప్లస్ IN, దిస్ ప్లస్ IN నేను క్యాన్సిల్ చేసేసాను. ఓకే,
లెఫ్ట్ ఓవర్ టర్మ్స్ ఏంటంటే మనకి ఇక్కడ NIN ఉంది కదా, ఈ NIN అనేది నేను ట్రాన్స్ఫర్ చేస్తున్నాను ఇక్కడ సైడ్. ఓకే, NIN ఏమవుతుంది మనకి ఇక్కడ వచ్చేసి ప్లస్ NIN అవుతుంది. ఓకే, ఈజ్ ఈక్వల్ టు వాట్ వి లెఫ్ట్ నాన్న ఇక్కడ sin n - 1 into x cos x ప్లస్ ఫ్రమ్ దిస్ బోత్ నాన్న చూడండి in - 2 కామన్ తీయొచ్చా, in - 2 నేను కామన్ తీసాను. లెఫ్ట్ ఓవర్ టర్మ్ ఏంటి ఇక్కడ n, ఇది -1. ఓకే, నౌ in కావాలి కదా, in ఈజ్ ఈక్వల్ టు మైనస్ sin n - 1 into x cos x ప్లస్ in - 2 n - 1. ఇక్కడ n ఉంది కదా నాన్న, ఇది డినామినేటర్ లో రాసుకోండి, బై n, ఇది బై n రాసుకోండి. దిస్ విల్ బి ద nth టర్మ్ ఆఫ్ సైన్ పవర్ nx అన్నమాట, అంటే రిడక్షన్ ఫార్ములా ఆఫ్ సైన్ పవర్ nx. ఓకే, అయితే క్వశ్చన్ లో చూడండి అన్న, ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు, సైన్ పవర్ 4x కూడా ఇచ్చారు కదా, అంటే వాల్యూ ఇక్కడ వరకు రాస్తే మనకు 5 మార్క్స్ వస్తాయి బిట. ఓకే, బట్ ఇక్కడ మనకు వాల్యూ కూడా మనం ఫైండ్ అవుట్ చేయాలి. వాల్యూ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలనేది చూద్దాం. మీకు ఒకసారి మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి, బై దట్ మీకు ఒకసారి రివిజన్ చేసి ప్రాక్టీస్ చేస్తే మీకు క్లియర్ గా ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా? ఓకే స్టూడెంట్స్, అయితే ఇక్కడ ఏంటి మనకి సైన్ పవర్ 4x వాల్యూ వి షుడ్ ఫైండ్, రైట్? అయితే ఇక్కడ చూడండి మనకి ఇది in, ఇక్కడ ఇది ఈ ఫార్ములా నేను ఇక్కడ రాసుకున్నాను బిట. ఓకే, అయితే మనకు సైన్ పవర్ 4 కదా ఫైండ్ అవుట్ చేయాలి, అంటే n వాల్యూ ఎంత ఉన్నట్టు మనకి ఇక్కడ 4 అనమాట. క్వశ్చన్ లో ఇచ్చారు కదా i సైన్ పవర్ 4, అందుకే ఇక్కడ n ఈజ్ ఈక్వల్ టు 4 అని కన్సిడర్ చేస్తున్నాం. ఓకే, చూడండి n ఎక్కడ ఉందో అక్కడ మనం ఏంటి అని అంటే 4 అనేది సబ్స్టిట్యూట్ చేయాలి. i4 ఓకే ఈజ్ ఈక్వల్ టు మైనస్ సైన్ పవర్ ఎంత n - 1 కదా నాన్న, 4 - 1 into x cos x బై n ప్లస్ ఏమన్నాను 4 సబ్స్టిట్యూట్ చేస్తాను, ప్లస్ n ఎంత 4 - 2, ఇక్కడ నాన్న 4 - 1 by 4. క్లియర్? నౌ ఇక్కడ చూడండి i4 ఈజ్ ఈక్వల్ టు మైనస్ సైన్ 4 - 1 ఎంత 3, అంటే సైన్ క్యూబ్ ఎక్స్ కాస్ ఎక్స్ బై 4. డన్ బెటా. ఇప్పుడు ఇక్కడ ఏంటి 3/4, ఈ i2 నేను ఇలా రాస్తున్నాను. కెన్ ఐ? ఓకే, 4 - 2 ఎంత నాన్న i2, 4 - 1 3/4 యాజ్ ఇట్ ఈస్ ఐమ్ రైటింగ్. ఓకే, ఇక్కడ చూడండి i4 ఈజ్ ఈక్వల్ టు మైనస్ సైన్ క్యూబ్ ఎక్స్ కాస్ ఎక్స్ బై 4 ప్లస్ 3/4 ఇంటూ i2 అని ఉంది నాన్న. ఇక్కడ i4 అయితే ఎలా ఉందో ఇక్కడ i2 ఉందన్నమాట. i2 అంటే ఏంటి, ఇక్కడ n ప్లస్ లో 2 సబ్స్టిట్యూట్ చేయాలన్నమాట మనం. ఏంటి ఇక్కడ మైనస్ సైన్ ఓకే 2 - 1 into x cos x బై ఓకే n ఎంత 2. క్లియర్? ప్లస్ i2 - 2 2 - 1/2. క్లియర్ నాన్న? ఇది రబ్ చేయాలా నేను? ఓకే, అయితే ఇక్కడ ఏంటి i4 ఈజ్ ఈక్వల్ టు మైనస్ సైన్ క్యూబ్ ఎక్స్ కాస్ ఎక్స్ బై 4. ఓకే, నౌ ప్లస్ ఇంటూ మైనస్, మైనస్ 3/4 2 ఎంత నాన్న 8. ఓకే, ఇక్కడ ఏంటి సైన్ 2 - 1 ఎంత నాన్న 1 x కాస్ ఎక్స్. ఓకే, ప్లస్ ఇక్కడ ఏంటి i0, ఇక్కడ 1/2, 1/2 అంటే ప్లస్ 3 1s 3/4 2s ఎంత 8. క్లియర్? గోట్ నాన్న, ఈ స్టెప్ అర్థమైందా? నౌ ఇక్కడ చూడండి i4 ఈజ్ ఈక్వల్ టు యాజ్ ఇట్ ఈస్ చూసుకోండి, ఇక్కడ మైనస్ సైన్ క్యూబ్ ఎక్స్ కాస్ ఎక్స్ బై 4 మైనస్ 3/8 sin x cos x ప్లస్ 3/8 i0 అని ఉంది నాన్న. i0 అంటే ఏంటి, మనం ఇక్కడ in వాల్యూ మనకు ఉంది కదా, in ఈజ్ ఈక్వల్ టు ఏంటి ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ పవర్ nx అని ఉంది. ఓకేనా? అయితే ఇక్కడ ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ పవర్ 0x ఇంటూ dx. ఓకే, ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎనీథింగ్ పవర్ 0 ఎంత నాన్న 1. ఓకే, ఇది యాజ్ ఇట్ ఈస్ గా రాసుకోండి ఇలా. ఓకే, మైనస్ 3/8 sin x ఇంటూ కాస్ ఎక్స్ ప్లస్ 3/8 ఎనీథింగ్
అంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎనీథింగ్ పవర్ 0, ఏ పవర్ 0, ఎనీథింగ్ పవర్ 0 అనేది ఆన్సర్ ఏమొస్తుంది 1 వస్తుంది. ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 ఎంత? ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 ఎలా రాసుకుంటాం మనము? x ప్లస్ c లా రాసుకుంటాం. ఇక్కడ కూడా మనం అలానే అంటే 3/8 ఇంటూ ఎక్స్ ప్లస్ సి అన్నమాట. ఓకేనా? ఈ విధంగా మనము sin పవర్ 4x వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. అండ్ ఇలాంటి క్వశ్చన్స్ అన్న మనకి ఈ మధ్య VSA క్యూస్ లో కూడా ఇస్తున్నారు. అంటే మనం ఈ రిడక్షన్ ఫార్ములా అనేది ఒకసారి గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయాలన్నమాట. ఓకే, సడన్ గా ఇలా ఏంటి ఫైండ్ ద వాల్యూ ఆఫ్ sin పవర్ 4x అని ఇస్తున్నారు. ఓకే, అయితే మనం ఇలా రిడక్షన్ ఫార్ములా ఇది గుర్తుపెట్టుకుంటే దీనిలో ప్రాబ్లమ్స్ ఫార్ములా అంటే n వాల్యూ సబ్స్టిట్యూట్ చేసేసి ఫైండ్ అవుట్ చేయాలన్నమాట వాల్యూ. ఓకేనా? నెక్స్ట్ cos x చూద్దామా?